ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశ పవనసాయి నృసింహస్వామి కృపా కటాక్షములతో ప్రియమైన ఆత్మబంధువులందరూ కూడా హృదయపూర్వక నమస్కారంతో నా యొక్క ప్రగాఢ విశ్వాసంతో నేను విన్నవించుకున్నది ఏమనగా, మనమందరం కూడా మానవ జన్మ ఎత్తినందుకు మనం ధన్యులం. మహోత్కృష్టమైన జన్మ, దుర్లభమైన జన్మ మనకు దొరికినందుకు మనం అదృష్టవంతులం, ధన్యులము. ఆనంద స్వరూపుడైన పరమాత్మని నిరంతరములో స్మరించుకుంటూ మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటే మనకు ఎటువంటి రుగ్మతులు వచ్చినా కూడా తట్టుకునే శక్తే కాకుండా సర్వ పాపముల నుండి కూడా బయట పాడేస్తాడని నా యొక్క ప్రగాఢ విశ్వాసం, అలాగే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం నా పరిధి మేరకు పుస్తకాల్లో చదివింది కానీ, అలాగే విన్నది కానీ, ప్రవచనకర్తలు ప్రవచనం ద్వారా విన్నది కానీ, నా బుద్ధికి అందినది కానీ, నా యొక్క ఆత్మ నా గురువుగా నేను భావిస్తాను. అది ఎందుకంటే నా విశ్వాసం కూడా చాలా చాలా విషయాలు నాకు బోధన జరుగుతూ ఉంటాయి. ఆ బోధనలో నేను చాలా ఆనందం పొందుతున్నాను. ఇది సత్యమా అసత్యం అనేది పక్కన పెడితే, ఆ ఆనందం అనేది ఏదైతే ఉందో, ఎటువంటి రుగ్మతులు వచ్చినా కూడా నేను తట్టుకోగలుగుతున్నాను. మ్యాక్సిమం అంటే సాధ్యమైనంత వరకు బాగా ఇబ్బంది పెడితేనే కానీ నేను ఎటువంటి మందులు కానీ అవి వాడను. ఇది నా గొప్పతనం కాదు. నేను నమ్ముకున్న దైవము, ఆ దైవం యొక్క నామస్మరణము గొప్పతనం అని నేను విశ్వసిస్తున్నాను. నేను మా నిమిత్తం మాత్రమే ఇదే పరమ సత్యం. ఇది నేను ఆది మధ్యంతరములో కూడా వర్తింపజేసుకున్నాను. ఆ పరమాత్ముడు, ఆ జగదీశ్వరుని యొక్క ఆశీస్సులతో, అనుగ్రహంతో. అలాగే రామో విగ్రహాన్ ధర్మ అని పెద్దలు మనకి చెప్పారు. అందులో ఎంత సత్యం ఉందనేది నేను ధ్యానంలో వచన చేసిన నాకు బుద్ధికి చాలా సుస్పష్టంగా అందింది. అది చాలా ఆనందభూతంగా అనిపించి నేను 10 మందికి పంచుకోవాలని వృథా భక్తితో ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, కృతయుగము నుండి త్రేతాయుగము వరకు వచ్చేదాడికి ధర్మము కొంచెం తక్కువైంది కాబట్టి దాని సంరక్షణార్థమై, ఎందుకంటే పరమాత్ముడు ఆ 4 యుగాలకి సర్వవ్యాపంగా ఉన్నాడు. దాంట్లో రావటం పోవటం ఇదేముండదు. ఎప్పుడూ ఒకే స్థితిలో సర్వవ్యాపంగా, సర్వలోకేశ్వరుడిగా, సర్వలోకేశ్వరునిగా వ్యాప్తి చెందున్నాడు. అక్కడ పుట్టడం, పెరగడం, గిట్టడం లేదు కాబట్టి సర్వవ్యాపకుడైన పరంధామ ఇప్పుడు కాలము ఒక సృష్టి అద్వైతం నుంచి ద్వైతం వరకు ఏర్పడినప్పుడు సృష్టి యొక్క ధర్మ పరిరక్షణార్థమై, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగయుగ అన్నట్లుగా ధర్మ పరిరక్షణార్థమై ఆవిర్భవించిన అవతారాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అది నిమిత్త మాత్రులుగా, దైవాంశ సంభూతులుగా, కారణ జన్ములుగా, సద్గురువులుగా, గురుదేవులుగా, దేవతా స్వరూపులుగా, దేవతా స్వరూపులుగా మనకి దర్శనమిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మనం వచ్చిన మా స్వస్థలమైన మన పరమాత్మ యొక్క పాదపద్మల చెంతకు చేర్చుటకు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి మనకి ప్రసాదించినవే గ్రంథములు, సత్సంగములు, ప్రవచనకర్తలు, తదితర మొదలగునవన్నీ కూడా. అట్టి ధర్మో
రామో రామో విగ్రహవాన్ ధర్మ అని మనం ఎందుకు అన్నారు అనేది నాకు చాలా సుస్పష్టంగా అర్థమైంది. ఏంటంటే ధర్మ పరిరక్షణమై అనుభవంలో పర్వం వ్యాప్తి చెందిన ఆ జగదీశ్వరుని యొక్క అంశ ఏదైతే ఉందో ఆవిర్భవించినప్పుడు ఎప్పుడొస్తానని అణువులు కూడా ప్రకృతి కావచ్చు, పంచభూతాలు కావచ్చు, నవగ్రహాలు కావచ్చు ఎదురు చూస్తూ ఉంటాయంట. అటువంటి ఎదురు చూస్తున్న తరంలో రాముని యొక్క ఆవిర్భావం జరగగానే ముక్కిలి సంతోషంతో ఎంతో ఓపికతోటి అరణ్యవాసం చేసే వరకు ఉన్నాయన్నమాట. అందుకే మహాబాహు అని రాముడిని వర్ణించారు. అందుకని ఒక్క బాణంతో అన్ని తాటి చెట్లను కూడా ఒకే బాణంతో తన యొక్క శక్తి ఏంటో లోకానికి నిరూపించాడు. అటువంటి బాహువులన్నీ కూడా ఆ ధర్మ పరిరక్షణ అణువణువునో పరమాణువు కూడా ధర్మస్వరూపుడు వచ్చాడని చెప్పేసి అవన్నీ మిళితమై ఆ ధర్మస్వరూపునికి లొంగిపోయి ఆ శక్తిని, రాముని యొక్క శక్తిని విస్ఫోటంగా సర్వశక్తిమయుడిగా, ఆదర్శప్రాయుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, సర్వమంగళ కారకుడిగా, రామో విగ్రహాన్ ధర్మ అని పూజింపబడుతున్న పరంధాముడికి మనందరం కూడా పాదపద్మలకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శరణు వేడుకుంటూ సర్వకాల సర్వస్సులను మనం రక్షించమని ప్రార్థిద్దాం. ఇది ఆ విధంగా ఆయన శక్తి అంత విధంగా ఉండేది. మానవుడిగా వచ్చినప్పుడు కూడా సంశయాలు, మనకి ఎన్ని సంశయాలు, మానవ జన్మ ఎత్తాడు, సంపూర్ణ మానవుడిగా జీవించి తన యొక్క ధర్మాన్ని పాటిస్తూ లోక కళ్యాణార్థమై జీవించి రాజ్యపాలన చేశాడు. కాబట్టి మనంతా ఆయన బిడ్డలుగా ధన్యులం. అందుకనే నిరంతరం కూడా భగవన్నామ స్మరణం అనేది దివ్య మంగళకరమైన ఔషధమని నేను అనుభవిస్తున్న అనుభూతిని మీతో పంచుకుందామని చేశాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో మరొక్కసారి చెప్పేది ఏంటంటే, నేను గొప్పవాడిని అనేది అంటాం కానీ, నాకు చాలా జ్ఞాని అంటాం కానీ కాదు. నేను నిమిత్త మాత్రాన్ని, పాత్రధారుణ్ణి, సాక్షిభూతాన్ని మాత్రమే. ఇవన్నీ కూడా నాకు ఎలాగ బోధన జరుగుతున్నానంటే నా ఆత్మకి పరమాత్మకి అనుసంధానం జరుగుతున్నదని, అలాగే నా బుద్ధికి అందని సమాచారం అంతా కూడా శ్రవణానందభూతమైన పలికిస్తున్నాడని నేను విశ్వసిస్తూ ఇది 10 మందికి పంచాలని సదుద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. అనిదా భావించక ఈ నా యొక్క ఛానల్ని, నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ సాయి పాదదాసుడు చెరకం నాగరామకృష్ణ. ఓం శాంతి శాంతి శాంతి.